వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ప్రశాంత్. సో మన ఇండియన్ క్రికెట్ ప్లేయర్ నితీష్ కుమార్ రెడ్డి అంటే తెలియని వాళ్ళు ఎవరు ఉండరు. సో సెంచరీతో అయితే చాలా వైరల్ అవుతున్నాడు. అదే విధంగా హాఫ్ సెంచరీ చేయగానే ఒక స్టిల్ అయితే ఇచ్చాడు. ఆ స్టిల్ ఏంటో ఇంకా మీకు ఆల్రెడీ బీజీలో కనిపిస్తుంది, మీకు అర్థమైపోయి ఉంటుంది. ఇప్పుడు దీని వల్ల కూడా చాలా వైరల్ అవుతున్నాడు. సో ఇంతకీ సెంచరీ ఎలా చేశాడు, అదే విధంగా మన భారత్ ని ఎలా గట్టెక్కించాడు, సో దీని గురించి పూర్తిగా మాట్లాడేందుకైతే ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ యజ్ఞమూర్తి గారు అయితే ఉన్నారు. సార్ చెప్పండి, సో మీకు ఎలా ఉంది, హ్యాపీనెస్ కానివ్వండి, అసలు ఆ రెస్పాన్స్ ఎలా ఉంది, అదే విధంగా మెయిన్ క్రికెట్ లవర్స్ ఎవరైతే ఉంటారో సో వాళ్ళు కూడా ఇంకా చాలా ఆనందంగా పడుతున్నారు. మెయిన్ ఇంకా అల్లు అర్జున్ గారి ఫ్యాన్స్ అయితే ఇంకా పండుగ జరుపుకుంటున్నారని చెప్పొచ్చు. అసలు అల్లు అర్జున్ గారి ఫ్యాన్స్ ఎందుకు ఎక్కువ రెస్పాన్స్ అవుతున్నారు? మనం స్క్రీన్ మీద చూస్తున్నట్టు తగ్గేదేలే ఆ స్వాగ్ ఏదైతే ఉందో, సో ఆ మేనరిజం పుష్ప సినిమాలో అల్లు అర్జున్ మేనరిజం ఎంతగా కేవలం ఇండియాలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఆ స్వాగ్ పాపులర్ అయింది. అంటే సార్ ఇంతకు ముందు కూడా మనం గతంలో చూసుకున్నట్లయితే అల్లు అర్జున్ గారిదే ఒక సాంగ్ కూడా క్రికెటర్స్ కూడా ఎక్కువ ప్రమోట్ చేయడం, అంటే రీల్స్ చేయడం చూసాం. అప్పుడు టిక్ టాక్ ఉన్నప్పుడు ఏదైతే బుట్ట బొమ్మ సాంగ్ ఉంటుందో, డేవిడ్ వార్నర్ ఎక్కువగా మన అల్లు అర్జున్ ఫాలో అవుతాడు మనకు కనిపిస్తుంది. నితీష్ కుమార్ రెడ్డి. సో పుష్ప 1 టైంలో కూడా ఆ శ్రీవల్లి పాటకి అతని హుక్ స్టెప్ ఏదైతే ఉందో దానికి డేవిడ్ వార్నర్ రీల్స్ చేయటం చూసాం. ఈవెన్ ఆ తగ్గేదిలే స్వాగ్ ఏదైతే ఉందో దానికి అతను పెద్ద ఫ్యాన్ అని చెప్పాలి. డేవిడ్ వార్నర్ ఒక ఆస్ట్రేలియన్ క్రికెటర్, అంతగా మన తెలుగు హీరో చేసినటువంటి ఆ హుక్ స్టెప్స్ కానివ్వండి, ఆ స్వాగ్ని కానీ అతను అంతగా ఫాలో అవటం అనేది అందరికి కూడా చాలా ఆనందాన్ని ఇచ్చే విషయం. ఇప్పుడు అల్లు అర్జున్ ఫ్యాన్స్ మీరు అన్నట్టు చాలా హ్యాపీనెస్ ఫీల్ అవుతూ ఉన్నారు. కారణం ఆస్ట్రేలియా గడ్డ మీద కూడా పుష్పరాజ్ సో తన హవా ఏంటనేది చూపిస్తూ ఉన్నాడు. ఇవాళ ఏదైతే జరుగుతూ ఉందో అంటే భారత్ ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్నటువంటి టెస్ట్ సిరీస్, బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ అంటారు దాన్ని. అందులోనూ ఇప్పుడు జరుగుతున్న టెస్ట్ ఏదైతే 4వ టెస్ట్ ఉందో దాన్ని బాక్సింగ్ డే టెస్ట్ అని చెప్పేసి పిలుస్తూ ఉంటారు. ఆస్ట్రేలియా వాళ్ళకి బాక్సింగ్ డే అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. సో ఇప్పుడు ఈ 4వ టెస్ట్ వచ్చేటప్పటికి, అంటే మనకు తెలుసు ఈ సిరీస్లో ఫస్ట్ టెస్ట్ని బుమ్రా నాయకత్వంలో ఇండియా గెలుచుకుంది. సో అప్పుడు రోహిత్ లేడు కెప్టెన్గా. సో తర్వాత తను సెకండ్ టెస్ట్ కల్లా అందుబాటులోకి వచ్చాడు. అక్కడి నుంచి తను ఛార్జ్ తీసుకున్నాడు కెప్టెన్గా, తను రెగ్యులర్ కెప్టెన్ కాబట్టి. కాకపోతే అక్కడి నుంచి కూడా ఇండియా కొంచెం స్ట్రగుల్ అవుతా కనిపిస్తుంది. సెకండ్ టెస్ట్లో ఇండియా ఓడిపోయింది. మళ్ళీ 3వ టెస్ట్కి వచ్చేటప్పటికి ఎట్లా అయితే ఈ వర్షం వల్ల కావచ్చు, ఇంకోదానికి కావచ్చు, మొత్తానికి డ్రా అయింది. సో రెండు కూడా అదొక విజయం ఇదొక విజయం తోటి సమానంగా ఉండే. ఇంకా 2 టెస్టులు మిగిలి ఉన్నాయి. ఆ 2 టెస్టులు ఇప్పుడు 4వ టెస్టు నడుస్తుంది. ఇప్పటికి 3వ రోజు పూర్తయింది. దీనికి కూడా ఒక వర్షం అడ్డం పడినట్టు కనిపిస్తుంది. ఈ 3వ టెస్టులో ఆస్ట్రేలియా చెప్పాలంటే చాలా పటిష్ట స్థితిలో ఉందని చెప్పాలి. వాళ్ళు 450+ స్కోర్ చేశారు. సో ఇప్పుడు ఇండియా అసలు ఫాలో అన్న తప్పించుకుంటుందా లేదా ఆ ప్రమాదాన్ని ఎదుర్కొంటూ ఉంది. అలాంటి టైంలో వచ్చినటువంటి తెలుగు కుర్రాడు 8th నెంబర్ బ్యాట్స్మెన్గా బరిలోకి దిగి సో సెంచరీ తోటి కథం తొక్కటం, అంటే మహామహులైనటువంటి టాప్ ఆర్డర్ బ్యాట్స్మెన్ మనకు ఉండారు. ఒక యశస్వి జైస్వాల్, అతను ఇవాళ ఇండియాకి సంబంధించి నెంబర్ 1 పొజిషన్లో ఉన్నాడు టెస్ట్ క్రికెట్లో. అతను, అలాగే రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్, రిషబ్ పంత్, ఇలాంటి మహామహులైనటువంటి ప్లేయర్స్, టెస్ట్ ప్లేయర్స్ ఉండగా వాళ్ళు చేయలేని పనిని ఇతను, అంటే వాషింగ్టన్ సుందర్తో కలిసి, తను కూడా ఆల్రౌండర్ వాషింగ్టన్ సుందర్, ఇతను కూడా నితీష్ కుమార్ రెడ్డి కూడా ఆల్రౌండరే. సో ఇతను 8వ నెంబర్ బ్యాట్స్మెన్గా బరిలోకి దిగి సెంచరీ చేసి భారత్ని ఫాలో నుంచి గట్టెక్కించడమే కాకుండా తను కూడా ధీటైనటువంటి, అంటే ఆస్ట్రేలియా బ్యాటింగ్కి ధీటుగా ఇతను బదులిచ్చాడు. అది కూడా మన తెలుగు కుర్రాడు. అతనికి ఇది మొట్టమొదటి టెస్ట్ సిరీస్. నితీష్ని ఈ సిరీస్కి ఎంపిక చేసినప్పుడే ఈ అబ్బాయిని ఎందుకు ఎంపిక చేస్తున్నారు, కేవలం ఐపీఎల్లో మాత్రమే రాణించినంత మాత్రాన అతను తీసుకోవచ్చా, టెస్ట్ క్రికెట్లో తీసుకోవచ్చా అంటే T20 క్రికెట్ వేరు, టెస్ట్ క్రికెట్ వేరు. 5 రోజుల పాటు ఆడాల్సి ఉంది. చాలా పేషెన్స్ ఉండాలి. సో పైగా తను బౌలింగ్ కూడా చేయగలడు. సో ఈ నేపథ్యంలో
అసలు నితీష్ కుమార్ని తీసుకోకుండా ఒక ఫాస్ట్ బౌలర్ని తీసుకోవాల్సింది కదా, ఎందుకు నితీష్ కుమార్ని తీసుకున్నారు అనే విమర్శలు కూడా వచ్చాయి. కానీ ఈరోజు తను బ్యాట్ తోటి వాడికి సమాధానం చెప్పి సెంచరీ చేశాడు, నాట్అవుట్గా ఉన్నాడు. అయితే ఈ క్రమంలో అతను ఎప్పుడైతే 50 పరుగులు పూర్తి చేసుకున్నాడో బౌండరీతో అతను హాఫ్ సెంచరీ దాటాడు. అప్పుడు అతను ఏదైతే చేశాడో తన బ్యాట్ తోటే తగ్గేదే అని చెప్పి చేసినటువంటి స్వాగ్ ఏదైతే ఉందో అది సో మొత్తం ఈరోజు ఇప్పుడు వైరల్ అవుతా ఉంది. మొత్తం ఇండియా, మన మీడియా, కేవలం తెలుగు మీడియానే కాకుండా నేషనల్ మీడియా అంతా కూడా సో దాన్ని సెలబ్రేట్ చేస్తూ ఉంది. అంటే తను చేసుకున్నటువంటి అంటే హాఫ్ సెంచరీ సెలబ్రేషన్స్ ని పుష్ప మేనరిజంతో అతను చేసినటువంటి సెలబ్రేషన్స్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇంకా నెక్స్ట్ లెవెల్ గ్రాఫిక్స్. అవును, ఇప్పుడు అదంతా కూడా ఆ చిన్న ఆ వీడియో క్లిప్ ఏదైతే ఉందో అతను అలా బ్యాట్ తోటి ఆ స్వాగ్ చేయడం ఏదైతే ఉందో అది ఇప్పుడు ఫుల్ గా వైరల్ అవుతుంది సోషల్ మీడియాలో, అలాగే మీడియాలో దాని గురించి చాలా బాగా చెప్పుకుంటూ ఉన్నారు. సో మన తెలుగు పైగా ఏంటంటే అతను తెలుగు కుర్రాడు కావడం అనేది ఇక్కడ ఇంకొక మనకి గర్వకారణం అని చెప్పాలి. సో అలా అంటే భారత్ని ఫాలో నుంచి రక్షించడమే కాకుండా ఒక ధీటైనటువంటి జవాబు కూడా చెప్పగలిగే స్థాయికి ఇండియాని నిలబెట్టాడు తన బ్యాటింగ్తో అని కూడా అందరి చేత ప్రశంసలు పొందుతూ ఉన్నాడు. సో ఇప్పుడు అందు గురించే పుష్ప ఆస్ట్రేలియా గడ్డం మీద పుష్పరాజు హవా చూపిస్తున్నాడు, అక్కడ కూడా తగ్గేదేలే అంటున్నాడు అని చెప్పేసి ఇప్పుడు అందరూ కూడా చెప్పుకుంటూ వస్తున్నారు. ఇక సోషల్ మీడియాలో అయితే అటు పుష్పరాజు ఆ స్వాగ్ని అలాగే నితీష్ కుమార్ రెడ్డి బ్యాట్తో చేసినటువంటి ఆ స్వాగ్ని రెండింటిని ఒక చోట పెట్టి ఫుల్ సెలబ్రేషన్స్ చేసుకుంటున్నారని చెప్పాలి. సో మొత్తానికి అంటే ఏదైతే ఆ తగ్గేదేలే స్వాగ్ ఏదైతే ఉందో దాన్ని ఇప్పటికే క్రికెటర్లు అనేక మందికి, నేను కేవలం భారతీయ క్రికెటర్లు మాత్రమే, రవీంద్ర జడేజా అయితే ఎక్కడికి వెళ్ళినా కానీ ఆ మేనరిజం అతను చూపిస్తూనే ఉంటాడు, ఎక్కడ తగ్గేదిలే అని చెప్పేసి. సో అలాగే ఆఫ్ఘనిస్తాన్ క్రికెటర్ సో రషీద్ ఖాన్ చాలా పాపులర్. సో తన IPL కూడా రెగ్యులర్గా ఆడేటువంటి పాపులర్ క్రికెటర్, అతను కూడా దాన్ని తగ్గేదిలే ఆ స్వాగ్ని అతను కూడా చాలా ఇష్టపడతాడు. ఇలా అనేక మంది క్రికెటర్లు అలాగే అనేక మంది నటులు కూడా, భారతీయ నటులు కానివ్వండి, పరభాషా నటులు కానివ్వండి, వీళ్ళందరూ కూడా ఆ పుష్ప మేనరిజంని అంత ఇదిగా ఇష్టపడటం అనేది మన సినిమాకి దక్కినటువంటి, అది కూడా మన తెలుగు సినిమాకి దక్కినటువంటి ఒక గౌరవంగా మనం భావించవచ్చు. సో ఈ కాంప్లిమెంట్స్ ఏవైతే ఉన్నాయో ఈరోజు ఇంకోసారి ఆస్ట్రేలియా గడ్డ, మన గడ్డ మీద కూడా కాకుండా ఆస్ట్రేలియా గడ్డ మీద ఇంకోసారి పుష్పరాజు మెరిసినట్లుగానే, హవా చూపించినట్లుగానే అందరూ కూడా భావిస్తూ ఉన్నారు. అది కూడా మరో తెలుగు కుర్రాడే ఆ పని చేయటం, భారత్ను గట్టెక్కించడం అనేది ఇక్కడ